ఉమ్, అది డ్రైవింగ్ అయిపోయినాక అయినాక ఒక లూనా ఇచ్చేది. ఆ డొక్కు లూన వచ్చి మా బోండా మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురా పని, ఉల్లిగడ్డ, పప్పు, మిరపకాయలు, కూరగాయలు, వంకాయ, బెండకాయలు ఉమ్, అన్ని తీసుకురని మార్వాడోళ్ళు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చేది ఉమ్. రుణ మీద. నూనె మీద. ఉమ్, నూనె పోయి తీసుకొని మొండ మార్కెట్ తీసుకొని అన్నీ వస్తున్నా. ఎప్పుడు ఇంత పెద్ద రోడ్లు లేవు, ఇన్ని సిగ్నల్ లేవు. ఉమ్. అయితే ఆడ చందన బ్రదర్స్ ఉన్న చూడు, అవు చట్నీ. ఫ్యాక్టరీ కాడ అవు. ఆడ ఒక పోలీసు వాడు నిలబడ్డాడు. ఉమ్, నిలబడి నేను బయ్యన వస్తున్నా, ఇంత ట్రాఫిక్ లేదులే. ఉమ్, ఆడు ఏడనో ఉండి ఇగో ఇట్లా చేయి చూపెడుతుండు, ఆగు ఆగాలి అని. అమ్మ దొంగ నా కొడుకు అక్కడ ఉండి మూల మీద ఉండి ఆగు ఆగు అని. నేను బర్రున ఎవరు లేదు కానీ బర్రున లూన మీద తీసుకొచ్చి ఆ చివరస్తా దాటిన. ఉమ్, ఆడు దాటినాక పోవాలి కదా, నేను పోలే. మళ్ళీ పక్క కాకి ఆయన దగ్గరికి పోయినా. ఉమ్, అదే ఏం సార్ ఇంత స్పీడ్లో ఉన్నాను, ఇంత మీరు చేయి చూపించాను. ఆడు దగ్గరికి వచ్చినాక ఒక్కడి బీకి నాకు. ఉమ్. ఆయన కోపం ఎంత ఆగింది, ఎంత వచ్చిందేమో. ఆయన పిల్లల మీద ఇంట్లో పిల్లలతో కొట్లాడి వచ్చిండేమో బాడుకోవాలి. నీ మీద తీసిండు. కోపం అంతా నా మీద తీసి మెడ మీద ఒక్కటి ఇచ్చిండు ఉమ్, అని. అమ్మ నాకు దిమ్మ తిరిగింది. ఉమ్, ఏంద్ర దొంగ నా కొడుకు, నేను పోతాను పోగా ఇంకా వచ్చి సాధారణ పలకరిస్తే ఒక్కటి దిమ్మ తిరిగింది. కొట్టిండు బాడుకోవాడు నాకు మెడల మీద. ఉమ్. చెప్పు అంటే చల్లారిందంట ఆయన కోపం. ఇంట్లో పంచాయతీ పెట్టుకొచ్చిండు లంచా పిల్లల మీద, నా మీద చూపించిండు. ఉమ్, కోపం అంతా ఒక్కటి ఇచ్చినాడు. ఉమ్, ఇక కుటుంబం చూసుకుంటా వెళ్ళిపోయినా నేను అట్లనే వేసుకొని. ఏం చెప్తాడు ఏమో, నేను బండి ఆపి నేను పోతే ఉమ్, ఒక్కటి ఇచ్చిండు మెడల మీద. ఉమ్, నేను అప్పుడు వయసులో ఉన్నా, తగ్గ ఫరు కొట్టాడు. అంత హిమ్మత్ లేదు. ఈ అమ్మని గెలబట్టుకొని కొడుతుంటే కానీ అంత హిమ్మత్ లేదు. ఉమ్. ఇప్పుడు ఆ పోలీసు ఎవరు కేర్ చేయము. అది ఏ సంవత్సరం లేదు? అదే 85లో. 85. అది అట్లా నువ్వు చెప్తా ఉంటే నువ్వు తీస్తా ఉంది.